సూర్యాపేట మున్సిపాలిటీ 5వ వార్డులో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తూ ఈ ఎండాకాలంలో బాటసారులకు దాహం తీర్చడానికి గత 3 సంవత్సరాల నుండి కూతురు పేరు మీద కెల్షిత చలివేంద్రం ఏర్పాటు చేస్తున్న క్రాంతి కుమార్ ఈ చలివేంద్రానికి రేషన్ డీలర్ గుండెబోయిన లక్ష్మయ్య చిలుముల సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కట్కూరి శేఖర్ రెడ్డి, శివరాత్రి శంకర్, మట్టిపల్లి అంజయ్య, ధారావత్ కృష్ణ, కట్కూరి వెంకటరెడ్డి, తారాజ్ సింగ్, భూక్యరాములు, ఉదయ్ పాల్గొన్నారు. అన్నా మళ్ళీ రాండి క్లాసు బాగుందా మళ్ళీ రాండి. నమస్తే అండి, నా పేరు మగతాల క్రాంతి. మా పాప చనిపోయి 2 years అయిపోయింది. మా పాప జ్ఞాపకార్థం కోసం ప్రతి ఇయర్ క్రాంతినగర్లో చలివేంద్రం పెడుతున్నా. దానికి ముఖ్యంగా మన కటింగ్ చేసింది లక్ష్మయ్య గారు తీసి. క్రాంతి అనే వ్యక్తి శాంతినగర్లో క్రాంతి అనే వ్యక్తి వాళ్ళ కూతురు కల్సిత ఆ అమ్మాయి జ్ఞాపకార్థంగా చలివేంద్రం గత 3 సంవత్సరాల నుంచి ప్రారంభోత్సవం చేసినందుకు ఇక్కడ మా అందరికీ కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. ఇక్కడ వచ్చిపోయే జనాలకు ఇబ్బందికరంగా లేకుండా చలి వాటర్ అనేది ఎక్కడ ఎండాకాలం మొత్తం జనానికి వాటర్ చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది కాబట్టి ఇది పెట్టి చాలా జనాలకు మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ శాంతినగర్లో పక్కన సుధాకర్ పీవీసీ మరియు సువిన్ కంపెనీ మరియు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు దాసాయిగూడెం పక్కన ఉన్నటువంటి కండల వారందరూ కూడా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇక్కడికి వచ్చేసి ఈ తమ్ముడు క్రాంతి ఏర్పాటు చేసినటువంటి ఈ కెల్సిత చలివేంద్రం చాలా అందరికీ ఎంతో ఉపయోగకరం. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు తమ్ముడికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంతేకాకుండా వాళ్ళ పాపగారి పేరు మీద 3 years నుంచి నడిపించడం అనేటటువంటిది ఎవరి సహకారం లేకుండా చేయడం చాలా సంతోషం. భగవంతుడు ఆ బాబుకి క్రాంతికి ఇంకా ఇలాంటి అవకాశాలు మరెన్నో కల్పించాలని చెప్పేసి మనం సరకొడుకుంటాం.